ఒకసారి షరీఫ్ దగ్గరికి వెళ్దాం. షరీఫ్ దగ్గర ఎలాంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకుందాం. షరీఫ్, సౌజన్య, క్రమక్రమంగా నవీన్ యాదవ్కి మెజార్టీ పెరుగుతుందని చెప్పాలి. దాదాపు మీరు చెప్పినట్లు 10,000కు చేరువలో మెజార్టీ కనిపిస్తోంది నవీన్ యాదవ్కి. రౌండ్ల వారీగా ఒకసారి ట్రెండ్స్ చూస్తే, అఫీషియల్గా చూస్తే మనకున్నటువంటి సమాచారం అక్యురేట్గా మొదటి రౌండ్కి వచ్చేసరికి 47 ఓట్ల మెజార్టీ ఉండే. ఆ తర్వాత రెండవ రౌండ్కి వచ్చేసరికి 2,947, మూడవ రౌండ్కి వచ్చేసరికి 3,100, నాలుగవ రౌండ్లో 3,100 మెజార్టీ. సో టోటల్గా కలుపుకొని దాదాపు 10,000 చేరువలో నవీన్ యాదవ్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లో కనబరుస్తున్నారు. 5వ రౌండ్ కొనసాగుతుంది. 5వ రౌండ్లో కూడా నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడనేటువంటి సమాచారం మనకు అందుతోంది. వాస్తవానికి షేక్పేటలో దాదాపు 50,000 ఓట్లు పైగా ఓట్లు ఉన్నప్పుడు కూడా 31,000 పైగా పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. వాటిలో దాదాపుగా లీడ్ కనబడడంతో ఖచ్చితంగా గెలుపు తమ వైపు ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నెక్స్ట్ వచ్చేటువంటి డివిజన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్కి అనుకూలంగా ఉన్నటువంటి డివిజన్స్ అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే వెంగళరావు నగర్ కావచ్చు, రహమత్ నగర్ డివిజన్స్లో అత్యంత పెద్దదైనటువంటి రహమత్ నగర్ డివిజన్. ఎందుకంటే అక్కడ స్థానిక కార్పొరేటర్ నవీన్ యాదవ్, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించే పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయినటువంటి వ్యక్తి, ఆయన అభ్యర్థిగా కూడా కొనసాగారు. ఆ తర్వాత పార్టీ పెద్దలు నవీన్ యాదవ్ గెలుపుకు దోహదపడాలని చెప్పి ఆయనతో కన్విన్స్ చేయడంతో ఆయన కూడా రూట్ లెవెల్లో, గ్రాస్ లెవెల్లోకి వెళ్ళి పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. రహమత్ నగర్ రౌండ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ మెజార్టీ 20,000కు చేరువకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక అంచనా మాత్రం కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరెత్తున్నారో వాళ్ళంతా కూడా ఇదే మాటను చెప్తున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా షేక్పేట్ కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. సైలెంట్ ఓట్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు మళ్ళింది అనేటువంటి అజంప్షన్స్ వచ్చాయి. సో మనం కూడా చాలా వరకు భిన్నమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా విన్నాం. సో ఇప్పుడు మాత్రం వాటికి భిన్నంగా ప్రస్తుతానికైతే రిజల్ట్స్ వచ్చాయనే చెప్పాలి. మొత్తం 4 రౌండ్లు కలుపుకొని దాదాపు 10,000 చేరువలో మెజార్టీలో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ఏవైతే డివిజన్స్ ఉన్నాయో, ఏవైతే రౌండ్స్ ఉన్నాయో ఆ రౌండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే ఓట్లన్నీ కూడా పోలరైజ్ అయ్యాయి అనేది చర్చ జరుగుతోంది. షేక్పేటలో మొత్తం 31,182 ఓట్లు పోలైనాయి. ఎర్రగడ్డలో 30,365 ఓట్లు పోలయ్యాయి. శ్రీనగర్ కాలనీలో 14,553 ఓట్లు పోలయ్యాయి. రహమత్ నగర్లో 10 ఓట్లు పోలయ్యాయి. బోరబండలో 28,507 ఓట్లు పోలయ్యాయి. వెంకటరావు నగర్లో 25,195, యూసఫ్గూడలో 24,219 ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం షేక్పేట, ఎర్రగడ్డ కలుపుకొని ఎర్రగడ్డ ఓట్లు కొన్ని మాత్రమే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ రౌండ్ వరకు వచ్చాయి. ఇంకా రిమైనింగ్ పోలైనటువంటి పర్సంటేజ్ కూడా చాలా వరకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడంతా కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. నవీన్ యాదవ్ లోకల్గా, స్థానికంగా మంచి పట్టున్నటువంటి వ్యక్తి అనేటువంటి చర్చ పొలిటికల్ సర్క్యూట్లో ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా నవీన్ యాదవ్కి పట్టం కట్టారు అనేటువంటి ఒక అంచనాకు వస్తున్నారు. సో ప్రస్తుతానికైతే 5వ రౌండ్ కొనసాగుతుంది. కాబట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి మెజార్టీ నవీన్ యాదవ్కి కనబరుస్తారు అనేటువంటి అంశం పైన ఒకసారి ఇక్కడ చూసుకుంటే కనుక చాలామంది నవీన్ యాదవ్కి సంబంధించిన ఏజెంట్స్ అంతా కూడా బ్యాక్ టు బ్యాక్ బయటికి వస్తున్నారు. ఏం జరుగుతుంది, ట్రెండ్ ఏం నడుస్తుంది అనేటువంటి అంశాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం అతి స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. గెలుపు తథ్యం కాబోతుంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా రిమైనింగ్ డివిజన్స్ కూడా ఉన్నాయి. రిమైనింగ్ డివిజన్స్లో షేక్పేట ఒకటి మేజర్ డివిజన్, ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు రహమత్ నగర్ ఇంకొక మేజర్ డివిజన్. దాదాపు 70,000 ఓట్లు ఉన్నప్పటికీ తక్కువ ఓట్లు పోలేనప్పటికీ కూడా అక్కడంతా బెల్ట్ అంతా కూడా అవుట్ రైడ్గా నవీన్ యాదవ్కే సపోర్ట్ చేశారు. ఓరల్గా కూడా చెప్పారు ఖచ్చితంగా నవీన్ యాదవ్కే మేము ఓటు వేస్తామని చెప్పి మీటింగ్స్ పెట్టినప్పుడు చెప్పారనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. మరి చూడాలి నిమిషానికి ట్రెండ్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి, ఎట్లా నవీన్ యాదవ్కి మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ ముందుకు పోతున్నాడు అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ప్రస్తుతానికైతే
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కౌంటింగ్ సెంటర్ దగ్గర కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కూడా జూబ్లీహిల్స్ ఈవెన్ బై ఎలక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తోంది. పీసీసీ కూడా చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, మా ఈ 2 ఏళ్ల పాలన రెఫరెండంగానే జూబ్లీహిల్స్ ఫలితాలు అనేటువంటి అంశాన్ని బల్లగుద్ది మేము చెప్తామనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయే చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎంత మెజార్టీ రాబోతుంది. ముందుగా ఒక అజంప్షన్ చేశారు, కేవలం 10,000 మెజార్టీ వస్తుందని చెప్పారు, గెలుస్తారు అని చెప్పారు. కానీ ఇప్పుడు కేవలం 4 రౌండ్లు 5వ రౌండ్ టచ్ అయ్యేసరికి 10,000 మెజార్టీ దిశగా నవీన్ యాదవ్ ముందుకు పోతున్నారు. కాబట్టి ఇంకా డివిజన్స్ అన్నీ ఆయనకు అనుకూలంగా ఉన్నాయనేటువంటి చర్చ కూడా లోకల్గా ఉంది. కాబట్టి సో ఈ మెజార్టీ క్రమక్రమం పెరిగే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతుంది.